తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం వేగంగా మారుతోంది. గడిచిన ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ గా అవుతున్నారనుకున్న గులాబీ దళం ఇప్పుడు కేటీఆర్ నాయకత్వంలో ఊహించలేని వేగంతో దూసుకుపోతోంది. బరాబర్ ఇప్పటి నుంచి ఎవడన్నా అడ్డంపొడు మాట్లాడితే మన నాయకుడు కేసీఆర్ గారిని ఈ ఇంటికా జవాబ్ పత్తర్ సే దేంగే. గంతే ఇక బరాబర్ మాట్లాడాలి. ముఖ్యంగా సీనియర్ నాయకుల చేరికలు, ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన చేస్తున్న పోరాటం చూస్తుంటే తెలంగాణలో మళ్లీ కేటీఆర్ ప్రభంజనం మొదలవుతుందా అన్న సందేహం కలుగుతోంది. కేటీఆర్ రాజకీయ చతురతకు తాజా నిదర్శనం జగిత్యాల సీనియర్ నేత, కాంగ్రెస్ దిగ్గజం టి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి రావడం. దాదాపు 42 ఏళ్ల కాంగ్రెస్ అనుబంధాన్ని తెంచుకొని ఆయన కారెక్కడం వెనుక కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగడమే ప్రధాన కారణం. ఇది కేవలం ఒక నాయకుడి చేరిక మాత్రమే కాదు, ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ కు కేటీఆర్ ఇచ్చిన ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. కేవలం రోడ్డు మీద నిరసనలే కాదు, అసెంబ్లీలో కూడా కేటీఆర్ తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందంటూ ఆయన చేస్తున్న పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై, డీఫ్లేషన్ పై, ప్రభుత్వంపై ఆయన సంధిస్తున్న ప్రశ్నలు అధికార పక్షానికి సవాల్గా మారుతున్నాయి. హామీలకు చట్టబద్ధత కల్పించాలని ఆయన అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు తీసుకురావడం కేటీఆర్ వ్యూహాత్మక విజయానికి నిదర్శనం. ఒకవైపు ఢిల్లీ వివక్షపై పోరాడుతూనే మరోవైపు అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ వాయిస్ ను వినిపిస్తున్నారు. ఇండియా టుడే కాన్క్లేవ్ వంటి వేదికలకు ఆహ్వానం అందుకోవడం, గ్లోబల్ ఇన్వెస్టర్లతో చర్చలు జరపడం ద్వారా కేటీఆర్ ఒక విజనరీ లీడర్ గా తన గ్రాఫ్ ను పెంచుకుంటున్నారు. పార్టీ పగ్గాలను కేసీఆర్ ఆశీస్సులతో పూర్తి స్థాయిలో హ్యాండిల్ చేస్తున్న కేటీఆర్ 2026 నాటికి బీఆర్ఎస్ ను మళ్లీ అగ్రస్థానంలో నిలబెడతారా? క్షేత్రస్థాయిలో ఆయన చేపట్టిన ఈ ఆపరేషన్ ఆకర్ష్ తో తెలంగాణ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.